ఉలవల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. పెరిగే పిల్లలకు మంచి టానిక్ లాగా పనిచేస్తాయి. ఉలవల్లో ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధిత పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఉలవలు తీసుకోవటం వలన పిల్లలలో పోషక తత్వాలు గణనీయంగా పెరుగుతాయి. ఉలవలను ఒక పిడికెడు తీసుకొని పెనం మీద వేయించి మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో గాని వాపుగా ఉన్న భాగంలో గాని కాపడం పెట్టుకోవచ్చు. ఉలవలు ఆకలిని పెంచుతాయి. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించటానికి ఉలవలు ఎంతగానో సహకరిస్తాయి. ఉలవలను ఆహారంలో తీసుకునే వారికి మూత్ర విసర్జన ధారాళంగా నిరాటకంగా జరుగుతుంది. జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉలవలతో కషాయం తయారు చేసుకొని పెసరకట్టుతో కలిపి తీసుకోవాలి. ఉలవల వల్ల చెమట పట్టి జ్వరం తగ్గుతుంది. పెసరకట్టు తేలికగా జీర్ణమై శక్తిని ఇస్తుంది. ఉలవ చెట్టు కట్టెతో తయారు చేసిన కషాయం తీసుకుంటే మహిళల్లో కనిపించే తెల్లబట్ట సమస్య తగ్గుతుంది. ఆడవారు ప్రసవానంతరం గర్భాశయంలో మిగిలిపోయిన మైల సంబంధిత రక్తం నిశ్శేషంగా వెలుపలకు రావటానికి ఉలవలు సహకరిస్తాయి. ప్రసవానంతరం ఆడవారు ఉలవచారు తీసుకోవటం చాలా మంచిది. స్థూలకాయంతో బాధపడేవారు ఉలవలను ఆహార రూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. ముందుగా 1 కప్పు ఉలవలను 4 కప్పు నీళ్లు కలిపి కుక్కర్లో ఉడికించి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే క్రమంగా సన్నబడిపోతారు. 1 కప్పు ఉలవచారుకి మరో కప్పు కొబ్బరి పాలు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది. ఉలవల కషాయం క్రమేణా 4 రోజుల పాటు తీసుకుంటే దగ్గు, ఆయాసం, ఉబ్బసం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉలవ కషాయాన్ని సైంధవ లవణంతో మిరియాల పొడితో కలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. కడుపులో నులిపురుగులు ఉన్నవాళ్ళు ఉలవ కషాయం పాలతో కలిపి తీసుకుంటే నులిపురుగులు బయటకు వచ్చేస్తాయి. చదివే పిల్లలకు వారానికి 2 సార్లు అయినా 1 కప్పు ఉడికించిన ఉలవలు తినిపించటం వలన ఆకలి పెరుగుతుంది. మూత్ర విసర్జన బాగా జరుగుతుంది. పుష్టిగా చురుగ్గా తయారవుతారు. పూర్వకాలంలో ఉలవలను గుర్రాలకు ఉడికించి పెట్టించేవారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ టు వాచప్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.